Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from movie The Raja Saab. Yes, चलो देखते हैं. భైరవి నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? अच्छा yes. Tata, I love him. ये इसके ग्रैंडपा है. తను బాధపడకూడదు. हैं? इसकी ग्रैंडमा है क्या शायद से? हाँ, लग तो रहा है. Where she is going? అనిత నాన్నమ్మేంటి లో కనపడియతో చెప్పారని हाँ. పొద్దు నుంచి అదే ఆలోచిస్తూ ఫోన్ కూడా మర్చిపోయి హైదరాబాద్ వచ్చేసింది. నిన్ను దగ్గర చూసుకుంటాను ఎంతసేపు అయింది బయలుదేరి నాంపల్లి దగ్గర దిగిపోయిందంట. ట్రావెల్ ఆఫీస్ లో కనుగొన్నాను. अरे बाबा, now she got. ఎక్కడున్నావే ఎందుకు వచ్చేవి ఊరు వదిలి తీసుకొచ్చి పిన్నింట్లో పడేసింది తప్పు చేశాను ఒకసారి ఆపు Hi grandpa. ఏంటి? నాన్న బట్టలు ఇక్కడ ఉన్నాయంటే अरे but ये this is not the real mom. गया. वो तेरी nice. ఆడండ్రా. अरे रे रे. Oh nice. ये मस्त है मजा आ गया. हाँ. ఆ పాప ఎవరో వచ్చి సరే నీకేం కాలేదు కదా ఏం కాలేదు. అట ఇట నీకు ఎటు కంఫర్ట్. అమ్మా నా కంఫర్ట్స్ అడుగుతున్నావు అంటే నీ కాన్ఫిడెన్స్ పీక్కము పంచ్ మామూలుగా పడదుగా చేయట్లేదు వాడు ఆడు కిచెన్ లో ఉన్న పొట్లాడుతున్న మధ్యలో దొరికితే ఏంటి ఆ చూపు? ఇప్పుడు సీరియస్నెస్ వచ్చింది టెన్షన్ బిల్డప్ అయింది వచ్చి హెల్ప్ చేయకుండా ఏంటి నువ్వు? ఈ మొక్క నేను వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి నా నాన్నమ్మ మీద చేయి పడగానే నన్ను దింపాలి
ये गया చాలు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నా మీ మనవల్ని Guess చేయండి. ఏంటి ఇలా కమెడీ పోతుంది ఏం డైలాగ్ లేదు కదా. అవునరా ఎక్కడికి వెళ్ళేవరా నన్ను వదిలేసి అంత మతి మరిపోయింట్రా నీకు మర్చిపోయావా నన్ను ఏదో అగరవత్తి సన్ చేసుకుని వదిలేసి వచ్చేసి నన్ను అంటావా? అవునా అయితే ఇద్దరు కలిసి వెతుకుదావరా మీ తాతయ్యని హా? ఎందుకు అడుగడుగు నీ ఫైట్లు చేయడానిక? లేదురా ఈ మధ్య మనుషుల్ని కూడా మర్చిపోతున్నాను. అరే రేపు నిన్ను కూడా మర్చిపోతే 2 రోజుల్లో తాతను పట్టుకోపోతే నేను ఈ మానవుడినే కాదు. రాజు తాత ఫోటోలు చూసిన మిస్టర్ యోధ ఇదేరా రండి. ఓకే బాబు నేను చెప్పేది విను. బాబు ఆ పంచహారాల పెట్టికి నాకు ఏ సంబంధం లేదు. ఆ దొంగతనం చేసింది మీ తాత. अरे रे 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 నీకు ఈడి గురించి తెలియదు. మా తాత గురించి నాకంటే ఎక్కువ తెలుసా? నేనొచ్చింది కనకరాజుని పట్టుకొని ఈయన కప్పచెప్పడానికి. నువ్వు అప్పు చెప్పడం ఏంటి? మా తాత తీసుకుంది నీడి కోసం కదా. ఓకే अभी शायद पता चले ओ గంగాదేవి దేవనగర సంస్థాన వాసులు. ओ ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ప్రాణం కంటే డబ్బే గొప్పదని నమ్మే మొండివాడైన కనకరాజు కంటపడింది. అమ్మ చేతినే తాకుతావురా? గంగరాజు
ఆకలితో ఉన్నాడు, వదిలేయండి. వాడికి డబ్బు లేకపోబట్టే మేము కొట్టామనుకుని అమ్మని పెళ్లాడి కోట ఖజానాను ఖాళీ చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. ఆమె చెయ్యి తాకితే నా రక్తం కళ్ళ చూశారు. ఒకవేళ ఆమె నన్ను తాకితే ఆ కోటకి నేనే రాజునైతే ఖజానాలో ఉన్న సొమ్మంతా ఎత్తుకుపోతే వాడి పగ ప్రాణాన్ని పణంగా పెట్టేదాకా వెళ్ళింది. ఎవరి చూపు తగిలితే మామూలు మనిషి కూడా మహామాంత్రికుడు అవుతాడు. ఆ బైరాగి ఆశ్రయం కోసం వెళ్ళాడు. క్షుద్రవాయువులు అలుముకున్న వాడి ప్రాంగణంలోకి వెళ్ళగానే జంతుబలి కోరింది. అయ్యా, ఆమె నాకు కావాలి. కోటలు, పేటలు, ధనం, బంగారం ఒక్క ఆడదాని సైగతో వశమైపోతాయి. ఆమె మెదడు నా అధీనంలో పనిచేయాలి. భైరాగి నోరు పెగలాలంటే ఏం చెయ్యాలి? నేలను నెత్తులతో కలపాలి, అవయవాన్ని సమర్పించి అర్థించాలి. నువ్వు చెయ్యలేవు. हाथ दे देगा। రక్త పిశాచాలు పీక్కు తింటాయి. ఈ ముష్టి పేదరికపు బతుకు బతకడం కంటే సాధనలో చనిపోయినా పర్వాలేదు. లోతులో శవాలు ఊపిరి పూసుకున్న కటిక చీకటిలో रे बाबा रे बाबा
बाबा వాడి సంకల్పంతో అనుకున్నది సాధించి उसका हाथ देख గంగాదేవి దీక్ష చేసి ప్రసాదాలు తెచ్చా వచ్చి తీసుకో. ये खा लेगी तो फिर प्रॉब्लम हो जाएगी। గంగాదేవి క్షుద్ర ఫలితాన్ని తిన్న మరుక్షణమే ఆమె మెదడు వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అరక్షణంలో ఆమె జీవితం మారిపోయింది. తిరగకుండానే కోట ఖజానా ఖాళీ చేసి అమ్మవారి నగలు పంచహారాల బాధ్యత నాకప్పగిస్తున్నట్టు నటించి నన్ను దొంగను చేసి పారిపోయాడు. తన నిర్ణయం వల్లే సంస్థానానికి గతి పట్టిందని ఆమెను పిచ్చిదాన్ని చేసి అయిన వాళ్లే వీధిన పడేశారు. తరువాత ఎక్కడో సాధారణ స్త్రీగా బతుకుతూ కొడుకును కూడా పోగొట్టుకుని మనవడితో కలిసి భర్తను వెతుకుతూ తిరుగుతుందని తెలిసింది. ओके अरे देखना कैसे से कैसा हो गया यार। అమ్మా రాజు ఫోన్. రాజు గొంత ఎలా ఉందేంటయ్యా? జమీందారులో పుట్టి ఎన్ని కష్టాలలో భరించావే. ఏమైందిరా? ఏదో బాధ వచ్చి. నీకెందుకురా బాధ? నువ్వు అమ్మ దుర్గాంశలో పుట్టినోడివి. ఆ తల్లి ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. పదవేరే ఆ చెత్తన కొడుకు ఎక్కడు నాకు తీసుకొచ్చి నాన్నని కాళ్ళ దగ్గర పడేసి ఆవిడ్ని పెట్టిన బాధలకి ఇంతకింత అనుభవించేలా చేస్తా. బాబు, నా దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ओके నర్సాపూర్ ఫారెస్ట్ లో ఉన్నాడని నా మనుషులు టూకీగా చెప్తే వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అడవంతా వెతికినా వాడి ఎక్కడా కనపడలేదు. నర్సాపూర్ ఫారెస్ట్. बाबा रे बाबा क्या स्टोरी निकली बे भाई. मैं बोला ग्रैंड एक्चुअली में विलन है रे भाई। ओ फर्स्ट सीन में मैंने बोला ना कि इज इट ही इज प्लेइंग अ विलन रोल और दिस, बट अब जाके पता चला बंदा बहुत कैसे किया ना उसने. पूरा कंट्रोल सब तबाह बर्बाद कर पूरा दिया. बर्बाद स्ट्रीट कर पे ले एकदम से बस. मतलब वो बंदी सबके लिए इतना करती थी, सबको देती थी, एंड ऑल ऑफ सडन वो खाने से ही हो गया यार. लेकिन वो वेल वाला सीन खतरनाक था एकदम. जैसे थे ना वो पहले तो वो बंदे का आधा फेस दिखा ना जब उसने हाथ काटा तभी देखा उसका हाथ भी ज्वाइन कर दिया पूरा एकदम. हाँ पर अभी वही है कैसे ढूंढेगा क्या करेगा. अभी ऑफ कोर्स वो पावरफुल है ही इज वेरी पावरफुल. तो वो देखना पड़ेगा हाउ विल ही फाइट हिम नाउ.
cool अभी, but ये फॉरेस्ट में जा रहा है Yeah. तो अभी उधर देखना पड़ेगा कि whether he is gonna find out him or no. Yes. Cool. So guys, let's wait for more. Meanwhile, take care. Bye bye.